బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు విజయనగరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు. ఏఆర్ఓని కలిసి సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ ఎలా ఓపెన్ చేశారు అంటూ నిలదీశారు. కేవలం వైసీపీ నాయకుల సమక్షంలోనే ఓపెన్ చేయడానికి కారణం ఏంటని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అల్లుడు కౌశిక్, మరో వైసీపీ నాయకుడు మామిడి అప్పలనాయుడు స్ట్రాంగ్ రూమ్ లోపలికి ఎలా వెళ్తారని, వాటిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. తహసీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ కిటికీలకు పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయని, డోర్ కూడా సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేవలం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారని ఆగ్రహించారు. తమకు స్థానిక అధికారులపై నమ్మకం లేదని ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశామని అదితి గజపతిరాజు తెలిపారు. నెట్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి మేము యాక్చువల్గా వెళ్ళాలి కదా, ఇక్కడ పట్టుకెళ్తాం ఉద్దేశంతో ఇక్కడ తీసుకుని పార్లమెంట్ పట్టుకెళ్ళిపోతాం, అక్కడ సంగ్రేషన్ అవుతుంది కానీ అసలు బ్యాక్ ఇలాగ ఫైనల్గా స్ట్రాంగ్ రూమ్ అనేది క్లోజ్ చేస్తున్నామని సరే ఎవరో ఇద్దరు ఉన్నారు, ఓపెన్ చేస్తే వెళ్ళిపోయారు. దాంట్లోనే టోటల్గా బ్యాలెట్స్ అన్నీ కూడా ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి. అవ్వడం కానీ కాదు, ఇప్పుడు పారదర్శకంగా చెయ్యాలి కదా. అవి కాదు, ఇందాక చేసుకెళ్ళినప్పుడు లేదు. అదే మేము అంటే మా లాయర్ గారు ఫాలో అవుతున్నాం, నేను వెరిఫై చేస్తాను. సార్ జేసీ గారు చెప్పిందానికి మీరు చెప్పినందుకు తేడా ఏంటంటే రిటర్న్గా ఇచ్చారా అంటే ఇచ్చాము, ఆఫీస్లో ఉంది చదవండి. రిటర్న్గా ఎక్నాలజ్మెంట్ కూడా ఇక్కడ ఉందని చెప్పారు. సంతకాలు తీసుకుపోతే ఇచ్చినట్టు కాదు కాబట్టి ఇలా రాకుండా వెళ్ళారు. టీడీ పార్టీకి ఇంటిమేషన్ ఉంది, వైసీపీకి ఉంది, ఇండిపెండెంట్ ఉంది సార్. ఇంటిమేషన్ రికార్డెడ్గా అమరావతిలో ఉంది అని చెప్పారు. అది మేము తీసుకురాలేదని ఇప్పుడు మాకు జేసీ గారు చెప్పారు. మీ దగ్గర ఏమైనా ఉందా? లెటర్ ఉంది కానీ మాకు సంతకాలు లేదు. సంతకాలు లేను కాదండి, ఉన్నదే సంతకాలు. మేడం గారి సంతకం ఉంది. లెటర్ ఏమి ఇవ్వలేదు, అది ఫ్యాక్ట్. లెటర్ ఏమి ఇవ్వలేదు. ప్లస్ అది ఒక ఎత్తు అయితే అది ఇంకొకటి, అది స్ట్రాంగ్ రూమ్ అని వాళ్ళు పిలుస్తున్నారు. మీరు మీ ఓన్ కళ్ళుతో వెళ్ళి చూడండి అది ఎంతవరకు స్ట్రాంగ్ రూమో, ఎన్ని కన్నాలు ఉన్నాయో దాంట్లో మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ స్ట్రాంగ్ రూమ్ అనేది వాళ్ళు పిలుస్తున్నారు, కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమాత్రం స్ట్రాంగ్ రూమ్ కాదు. దాంట్లో తలుపుల పైన ఇంత కన్నాలు ఉన్నాయి, అలాగే విండోలు కూడా ఇంత పెద్ద కన్నాలు ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు వాళ్ళు, కానీ అది స్ట్రాంగ్ రూమ్ ఏమాత్రం కాదు. నాకు తెలిసి స్ట్రాంగ్ రూమ్లో అయితే విండోస్ అవన్నీ పూర్తిగా సిమెంట్, బ్రిక్ అన్నీ వేసి వాళ్ళు క్లోజ్ చేస్తారు. దానికి ఒక స్టాండర్డ్ థింగ్ ఉంటుంది. ఇది ఏమాత్రం స్ట్రాంగ్ రూమ్ లాగా నాకైతే కనిపించట్లేదు, కానీ వాళ్ళైతే స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఏంటంటే ఈ స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేశారు. ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్స్ పెట్టారో అది ఓపెన్ చేశారు. మనకి ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఇక్కడ వచ్చి ఇంతసేపు కూర్చుంటే ఆ సీసీ ఫుటేజ్, ఓపెనింగ్ సీసీ ఫుటేజ్ మాకు ఇచ్చారు. ఈ సీసీ ఫుటేజ్లో అయితే ఎమ్మెల్యే గారు, ప్రెసెంట్ ఎమ్మెల్యే గారు అల్లుడు కౌశిక్ గారు అక్కడ దాంట్లో కనిపిస్తున్నారు. అలాగే ఎంపీపీ మామిడి అప్పలనాయుడు కనిపిస్తున్నారు. అయితే ఎంపీపీకి రైట్ ఉందో లేదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కౌశిక్ గారు కూడా ఏ జనరల్ ఏజెంట్ అటువంటిది ఏం కాదు, కానీ ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఓపెన్ చేసినప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఇంకెవరూ లేరు ఇక్కడ. అయితే వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, ఇంకా వేరే పార్టీస్ ఎవరు లేరు. మాకు ఇంటిమేషన్ ఇచ్చామని అంటున్నారు, కానీ మాకు ఏమాత్రం ఇంటిమేషన్ అయితే ఈ రూమ్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. మనం చూస్తుంటే మాత్రం అది స్ట్రాంగ్ రూమ్ లాగా నాకైతే కనిపించట్లేదు. అటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సైడ్ నుంచి అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ప్రతిదీ చెక్ చేయను. ఎంఆర్ఓ గారు అయితే ఏమంటున్నారంటే మేము ఇంటిమేషన్ ఇచ్చామని వారు అంటున్నారు, కానీ మాకైతే ఇంటిమేషన్ లేదు. ఫోన్ నెంబర్ మీరు ఏమైనా తీసుకున్నారా? ఎవరికి ఇచ్చారు? టీడీపీలో ఎవరికి ఇచ్చారని మీరు ప్రశ్నించారా? వారు ఇంటిమేషన్ ఇచ్చారంటే నేను ఇక్కడ రిట్రీవ్ మెయిన్ థింగ్ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ చేయడానికి వచ్చానండి. మాకు ఇవ్వటానికి వచ్చాను, మేము అడగటానికి వచ్చాను. ఆ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ అని ఇంతసేపు కూర్చోపెట్టారు. అదే వైసీపీ వాళ్ళు వస్తే వెంటనే ఇచ్చేస్తారు. మేము విజయనగరం నియోజకవర్గం సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో ఓటర్స్ని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్లో ఉంచడం జరిగింది.
పై ఊర్ల నుంచి ఇక్కడికి వేసిన ఓటర్స్ అందరినీ కూడా ఓటు అంతా కూడా బైఫ్రికేషన్ చేయడానికి, ఎంపీకి ఎమ్మెల్యేకి బైఫ్రికేషన్ చేయడానికి, ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఆయన పారదర్శకతగా అన్ని పార్టీలను కూడా పిలిచి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఆఫీసర్స్కి ఉంది. కానీ మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ మేము అపోజిషన్లో ఉన్న పార్టీలో మేజర్గా ఉన్నాం. మాకు కనీసం ఇంటిమేషన్ కానీ, ఫోన్ ద్వారా కానీ, ఓ మెసేజ్ కానీ ఏది లేకుండా ఏదో ఒక పార్టీతోటే ఇక్కడ కూర్చొని ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ ఓట్లన్నీ కూడా తీసుకెళ్లి బైఫ్రికేషన్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆర్ఓ గారికి కూడా మేము ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధిత బాధ్యతల మీద కంపల్సరిగా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులోనే ఆ రూమ్ చూస్తే చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఒక గడి లేదు, కిటికీలకి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా ముట్టుకుంటే వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి స్ట్రాంగ్ రూమ్లో రేపు రాబోయే కాలంలో భవిష్యత్తుని ఈ రకంగా చేయడం అనేది కూడా నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.